హాయ్, ఈరోజు మనం పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పప్పుని ఉడకబెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. దాంట్లో పప్పుచారులో కావాల్సిన మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అండి. నేను క్యారెట్, ములక్కాయ, టమోటా, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను అండి. మీ దగ్గర ఇంకా మీకు ఏ అవైలబిలిటీ ఉంటే అవన్నీ వేసేసుకోండి. పప్పులో వేసేసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ లేదంటే మనకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకుంటున్నాను అండి సాల్ట్. తర్వాత ఒక స్మాల్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఎక్కువ స్పైసీగా అవసరం లేదండి మాకు. ఒక 1.5 టేబుల్ స్పూన్ అలా చింతపండు వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తాన్ని కలిపి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేయాలండి. ఒక 1 విజిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను టాటా వాళ్ళది కోల్డ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అండి. ఒక టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ ఆయిల్ అవసరంలే. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం తాలింపు కోసం దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇలా చేసుకుంటే పప్పుచారు చాలా బాగుండిద్దండి. దాంట్లో కొంచెం కరివేపాకు, ఇంగువ యాడ్ చేయాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెం వేస్తే సరిపోయిద్ది. పసుపు వేసుకున్నా అండి నేను కొంచెం వేసుకొని పప్పుచారు ఒక విజిల్ వచ్చింది కదండి, చూడండి బాగా ఉడికినాయి ముక్కలు కూడా. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా అండి. మన టేస్ట్ సరిపోయిన ఉప్పు, కారం, పులుపు చూసుకోండి అండి. ఇప్పుడు ఏదన్నా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 to 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మీ టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయిందండి.